ఓకే. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్‌లో వచ్చేసి 11 నుంచి 20 వరకు వచ్చేసి మన ట్రిగ్నామెట్రీ గురించి డిస్కస్ చేశాం. అదేవిధంగా ఇప్పుడు హైట్స్ అండ్ డిస్టెన్స్. హైట్స్ అండ్ డిస్టెన్స్ వచ్చేసి 21 ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం. ఏమిచ్చారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 21 ప్రాబ్లమ్ వచ్చేసి ఒక బాలుడు ఒక విద్యుత్ స్తంభం అడుగు భాగం నుండి 8 మీటర్ల దూరంలోనున్న బిందువు నుండి విద్యుత్ స్తంభంపై భాగాన్ని 60 డిగ్రీస్ ఊర్ధ్వ కోణాలతో పరిశీలించారు. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఆ స్తంభం యొక్క ఎత్తుని కనుగొనండి అని అంటున్నారు. అంటే ఒక స్తంభం అయితే ఇచ్చారు. ఫర్ సపోజ్ చూడండి, ఆ స్తంభం ఇది అనుకుందాం, ఒక పోల్. ఇది స్తంభం. ఈ స్తంభం యొక్క మొత్తం డిస్టెన్స్ ఇచ్చారు. ఎంత డిస్టెన్స్ ఇచ్చారు? 8 మీటర్ల డిస్టెన్స్ ఇచ్చాడు. 8 మీటర్ల డిస్టెన్స్ ఇచ్చి ఈ యొక్క దీన్ని చూడండి ఒకసారి. ఈ యొక్క ఇప్పుడు మనకి ఇది అర్థమైందా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైన ఉన్న భాగాన్ని చూసేదాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక కొండ ఉందనుకో, ఆ కొండని కొలవాలనుకుంటాం. ఆ కొలవాలన్నప్పుడు మనం టేప్ తీసుకొని వెళ్ళి కొలుస్తామా? కొలవము. దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు హైట్లో కింద మనం ఉంటే, భూమిపై మనం ఉండి ఆ కొండని ఎత్తు ఉన్నదాన్ని కొలిచేదాన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అది గుర్తుంచుకోండి. ఒకవేళ కింద ఉన్న వస్తువుని కొలవడానికి ఉపయోగించేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం దాన్ని కనుక్కున్న దాన్ని నిమ్న కోణము అని అంటారు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఏంటి అంటే ఊర్ధ్వ కోణంతో ఇచ్చాడు, అంటే 60 డిగ్రీస్ సంబంధించింది ఇచ్చాడు. ఒకసారి చూడండి, ఏ బాయ్ అబ్జర్వ్ ది టాప్ ఆఫ్ యాన్ ఎలక్ట్రిక్ పోల్ అట్ యాన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 60 degrees when the observation point is 8 meters away from the foot of the pole. Find the height of the pole. ఇప్పుడు చూడండి, దీన్ని ఒక్క సెకండ్లో కూడా మనం చేయొచ్చు. కానీ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి చూద్దాం. కాన్సెప్ట్ తర్వాత దీన్ని మొత్తం ఒక 5 to 7 సెకండ్స్లో మనం ఖచ్చితంగా దీని యొక్క ఆన్సర్ చూస్తే పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండేలాగా చేద్దాం. చూడండి, దీని ఆప్షన్స్ కూడా ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేయబోతున్నా. ఆప్షన్ ఏ 8√3, ఆప్షన్ బి 7√3, ఆప్షన్ సి 6√3, ఆప్షన్ డి నన్. చూడండి, దీని యొక్క ఆప్షన్స్ని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నామంటే, ఇప్పుడు మనకి ఇచ్చింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాబట్టి కింద మనం ఉన్నాం, టాప్లో ఉన్న కరెంట్ పోల్ అయితే ఎలక్ట్రిక్ పోల్ అయితే ఇచ్చాడు కాబట్టి టాప్లో ఉన్నదాన్ని చూడాలి. ఇప్పుడు దీన్ని వచ్చేసి 0 డిగ్రీ 0 అనుకుందాం, ఓ అనుకుందాం. దీన్ని వచ్చేసి ఏ బిందువు అనుకుందాం. దీన్ని వచ్చేసి బి అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎన్ని డిగ్రీస్ ఇచ్చాడు? 60 డిగ్రీస్ ఇచ్చాడు. మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 8 మీటర్స్ ఇచ్చాడు. హైట్ ఏంటో తెలీదు, మనకు కనుక్కోవాల్సింది కూడా హైటే. ఇప్పుడు చూడండి, ఇచ్చిన ఫిగర్ ప్రకారంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓబిఏ అనే ఒక ట్రయాంగిల్ నుంచి మనం తీసుకోగలుగుతున్నాం. ఈ ఫిగర్ని గమనించినట్లయితే ఇప్పుడు చూడండి, మనకి యాంగిల్ 60 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా తీసుకుంటాం? ఏఓబి తీసుకుంటాం. యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు ఎంత అంటే, యాంగిల్ ఓఏబి ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్? 60 డిగ్రీస్ ఇచ్చాడు. నెక్స్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఏం డిస్టెన్స్? ఓఏకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 8 మీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఎవరిని కనుక్కోవాలి? హైట్ని కనుక్కోవాలి. హైట్ని కనుగొనాలి. హైట్ని ఏమనుకుందాం? హెచ్ అనుకుందాం అంతే, హెచ్ అని అనుకుందాం. ఇప్పుడు మనం ఎవరిని కనుక్కోవాలి? మనకి ఇచ్చింది ఏమి ఇచ్చాడు? మనకు ఆల్రెడీ ప్రీవియస్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం ఎక్కడ? ట్రిగ్నామెట్రీలో. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటారు, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటారు, దీన్ని హైపోటెన్యూస్ అంటారు. ఇక్కడ చూడండి, ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇలా కూడా ఇచ్చింటారు. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటాయి, కన్ఫ్యూజన్ కాకూడదు. ఇలా నుండి ఇచ్చిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇలా ఇచ్చినా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. ఇది ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఇప్పుడు తెలుగులో వచ్చేసి ఆసన్న భుజము, ఎదుటి భుజము, కర్ణము యొక్క పొడవు. ఓకే, ఇప్పుడు మనకు సైన్కి తెలుసు, ఆల్రెడీ మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్లో కూడా డిస్కస్ చేసాం ట్రిగ్నామెట్రీలో. ఒకవేళ ఇక్కడ చూడండి, సైన్కి వచ్చేసి ఏంటి అనేది, కాస్కి ఏంటి ఫార్ములా, ట్యాన్కి ఏంటి ఫార్ములా, ఆల్రెడీ మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి ఇచ్చింది ట్యాన్ కాబట్టి ట్యాన్కి ఏంటి తెలుసా? ట్యాన్ అంటే ఏంటి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ట్యాన్ని ఎందుకు తీసుకోగలిగాం ఇక్కడ అంటే, ఆల్రెడీ మనకి క్లియర్ కట్గా అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు. మనం కనుగోవాల్సింది ఎవరు చెప్పాడు? స్తంభం యొక్క ఎత్తును కనుగోమన్నాడు. ఎత్తును కనుగోమనంటే ఏమి? ఎత్తు అంటే ఏంటి? హెచ్. హెచ్ మనకు తెలియదు కాబట్టి ఎత్తును కనుగో. ఆల్రెడీ మనకు అడ్జసెంట్ ఇచ్చాడు. అడ్జసెంట్ మీద మనకి క్వశ్చన్ అంటే, ఇప్పుడు ఆపోజిట్ బై సైడ్, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ బై అడ్జసెంట్
tan 60 తెలుసా? లేదు. మనం చెప్పాం ఆల్రెడీ. అండర్ ఆఫ్ L ఆర్ L/4 ఆర్ కట్ లేదంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా అంటే సైన్ అనమాట. 0, 0, 3, 30, 45, 60, 90 అలా గుర్తుంచుకొని 90 వరకు మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ సెకండ్ చాలు. బై రూట్ 3 బై రూట్ 3. ఈ ఈ 100 ఈ 3 చూడండి. ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నాం. 45 వచ్చింది. ఇప్పుడు tan 60 height తెలీదు. Adjacent root ఓకే, ఇప్పుడు 22 క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ క్వశ్చన్ 21 క్వశ్చన్ లాస్ట్లో కొంచెం వాయిస్ బ్యాటరీ అయిపోవడం వలన కొంచెం వాయిస్ క్లమ్జీగా రావడం జరిగింది. వాయిస్ క్లియర్ లేదు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ మనం కాన్సెప్ట్ విధానంలో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత షార్ట్ కట్ని డీల్ చేద్దాం. నెక్స్ట్ వచ్చే రాబోయే క్వశ్చన్ అన్నిటికీ డైరెక్ట్ షార్ట్ కట్టే చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఒక హెలికాప్టర్లో ఉన్న రాజేందర్ భూమిపై నున్న ఒక వ్యక్తిని, అంటే హెలికాప్టర్లో ఉన్నారంట ఎవరు, రాజేంద్ర అనే వ్యక్తి హెలికాప్టర్లో ఉన్నారంట, ఒక పర్సన్. ఆ పర్సన్ నేమ్ రాజేంద్ర. ఇతను హెలికాప్టర్లో ఉన్నారు. హెలికాప్టర్ కింద కాదు, పైన ఉన్నాడంట. హెలికాప్టర్లో ఉన్న వ్యక్తి భూమిపై ఉన్న వ్యక్తిని, ఇంకా భూమి ఇక్కడ ఉందనుకో, ఈ వ్యక్తిని, భూమిపై ఉన్న వ్యక్తిని చూస్తున్నాడంట. ఓకే, అది ఎన్ని డిగ్రీస్ చూడండి, 45 డిగ్రీస్లో చూస్తున్నాడు. అంటే 45 డిగ్రీస్ భూమిపై ఉన్న వ్యక్తి, భూమిపై ఉన్నాడు కాబట్టి భూమిపై. ఓకే, నిమ్మకం పరిశీలించాడు. భూమిపై ఉన్న నుండి హెలికాప్టర్ నుండి 500 మీటర్ల ఎత్తు ఎగురుతుందంట. భూమి నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో ఎగురుతుంది హెలికాప్టర్? 500 మీటర్ల ఎత్తులో, అంటే 500 మీటర్స్ ఎత్తులో ఎగురుతుంది. ఇక్కడ చూడండి, ఇది O, A,
బి. ఇప్పుడు మనకి ఇచ్చింది యాంగిల్ కూడా ఇచ్చాడు, ఇక్కడ కూడా యాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ ఎంత 45 యాంగిల్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి మీటర్ ఎగురుతుంది, రాజేందర్కు ఆ వ్యక్తి మధ్యలో ఉన్న దూరం ఎంత? కానీ రాజేందర్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి దీన్ని హారిజెంటల్ లైన్ అనుకోవాలి, హారిజెంటల్ అనమాట. ఈ హారిజెంటల్ మధ్యనే ఏర్పడుతుంది 45 డిగ్రీస్. ఇది ఏంటి? ఇది ఒక బిందువు తీసుకుందాం, పి అనే బిందువుగా. ఓకే, పి అనే బిందువుగా తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఏ విధంగా డీల్ చేయబోతున్నాం అనేది ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు మనల్ని ఎవరు కనుక్కోమన్నాడు? రాజేందర్ నుంచి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న దూరాన్ని కనుక్కోమన్నాడు. ఓకే, దూరం అంటే మనం దూరం తీసుకోకూడదు. ఇక్కడ చూడండి రాజేందర్కు ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న దూరం, ఇది పొడవు అని చెప్పాము. యాక్చువల్గా మనం పొడవని దూరంగానే తీసుకోవాలి ఇచ్చిన క్వశ్చన్. అందుకే క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని చదవాలి, దూరం అనేది తీసుకొని చేయకూడదు. ఓకే, క్లియర్? ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ని కూడా డినోట్ చేద్దాం. ఆప్షన్ ఏ వచ్చేసి 500√3, ఆప్షన్ బి వచ్చేసి 500√5, √3, √2, 500√7, డి వచ్చేసి నన్. ఓకే, ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ ఏ హెలికాప్టర్ రాజేంద్ర అబ్జర్వ్ ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ది గ్రౌండ్ అట్ ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇక్కడ చూడండి నిమ్న కోణములో, ఇంతకుముందు చెప్పుకున్న క్వశ్చన్ ఏంటి? ఊర్ధ్వ కోణం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇక్కడ చూడండి ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు ఉన్న ఒక కొండ ఎత్తు భాగంలో ఉన్నదాన్ని మనం టేప్ తీసుకొని పోయి కొలుస్తామా? కొలవలేము. మనం ఏ విధంగా దాన్ని కొలవడానికి ఏదంటే నిమ్న కోణం కాకుండా ఊర్ధ్వ కోణంతో చూస్తాం అన్నమాట. ఊర్ధ్వ కోణం అంటే పైన ఉన్న వస్తువుని చూడడం అనమాట, కింద నుంచి. నిమ్న కోణం అంటే పైన నుండి కింద ఉన్న వస్తువుని చూసేదాన్ని నిమ్న కోణం ఉంటుంది. దానికి దీనికి ఆపోజిట్ అంతే డిప్రెషన్ అంటే. ఓకే, ఇది 45 డిగ్రీ. ఇఫ్ ది హెలికాప్టర్ ఈజ్ ఫ్లయింగ్ అట్ ఏ హైట్ ఆఫ్ 500 ఫ్రమ్ ది గ్రౌండ్ నుంచి, అంటే భూమి నుంచి 500 మీటర్ ఎత్తులో ఎవరున్నారంటే హెలికాప్టర్ కానీ హెలికాప్టర్లో రాజేందర్ ఉన్నాడు. ఓకే, హెలికాప్టర్ గురించి అడిగారు. వాట్ ఈస్ ది డిస్టెన్స్ ఆఫ్ ది పర్సన్ ఫ్రమ్ రాజేందర్? చూడండి ఆ యొక్క రాజేందర్ నుంచి ఒక పర్సన్కి ఎంత డిస్టెన్స్ ఉంది అని అడుగుతున్నారు. డిస్టెన్స్ మీన్స్ దూరం అంటే ఇది తీసుకోకూడదు, ఇది కనుక్కోమన్నాడు. ఆ కనుగొనమన్నదే ఎక్స్గా తీసుకుంటున్నాం, అంతే సింపుల్. ఇప్పుడు చూడండి ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి యాంగిల్ PBO ఈక్వల్ టు యాంగిల్ AOB. ఈ రెండు ఈక్వల్ టు ఏమిటికి సమానం? 45 డిగ్రీస్కి సంబంధం. ఎప్పుడైనా యాంగిల్ అనేది మధ్యలో ఉన్నదండి, చూడండి బి దగ్గర. ఓకే, నెక్స్ట్ ఓ దగ్గర. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు మనకి? ఓబిని కనుక్కున్నాడు. ఓబి డిస్టెన్స్ అంతా ఎక్స్ అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏబిది ఇచ్చాడు. ఏబి ఏంటి? ఏబి 500 మీటర్స్ ఇచ్చాడు. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాము. ఇప్పుడు మనం కనుగొన్నది ఎవరిని కనుగొన్నాడు? ఈ యొక్క హైపోటెన్యూస్ అంటే కర్ణం యొక్క పొడవును కనుగొన్నాడు. ఇప్పుడు కర్ణం యొక్క పొడవును కనుక్కున్న విధానంలో మనం ఏది తీసుకుంటాం? ఆపోజిట్ బై కర్ణం యొక్క పొడవు తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా ఉన్నాయి మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఏది ఇచ్చాడు? ఎదుటి భుజం యొక్క విలువ ఇచ్చాడు మనకు, క్లియర్. ఎదుటి భుజం యొక్క విలువ ఇచ్చాడు, కనుగొనమన్నది మాత్రం హైపోటెన్యూస్. ఇప్పుడు ఎదుటి భుజానికి హైపోటెన్యూస్కి ఏమైనా రిలేషన్ ఉందంటే చూద్దాం. అది సైన్ దగ్గర వస్తుంది. సైన్కి ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే, ఇప్పుడు సైన్ ఈక్వల్ టు సైన్ 45 డిగ్రీసే కదా. సైన్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి? 500. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? హైపోటెన్యూస్ వచ్చేసి ఎక్స్. ఓకే, ఇప్పుడు సైన్ 45 ఏంటి? 1/√2 ఈక్వల్ టు 500/x. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈక్వల్ టు 500 ఇంటూ √2. ఏమొచ్చింది? 500√2. 500√2 ఎక్కడుంది? ఆప్షన్ ఏలో కాదు, ఆప్షన్ బిలో ఉంది. బి ఫర్ భారత్. చూడండి ఏ విధంగా డీల్ చేయగలుగుతున్నాం. ఇది మొత్తం ఓన్లీ మన కాన్సెప్ట్ నుంచి చేయగలుగుతున్నాం.
అదే షార్ట్ కట్ అంటే బెస్ట్ మెథడ్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాం. అక్కడ కొంచెం వాయిస్ అనేది క్లియర్గా వినిపించలేదు. ఇప్పుడు చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం, ఎంత ఈజీగా డిస్కస్ చేయబోతామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఇప్పుడు మనకి ఇచ్చింది ఏ డిగ్రీస్, 45 డిగ్రీస్. ఇది బాగా ఇంపార్టెంట్. ఏ డిగ్రీ ఇచ్చాడో దానికి సంబంధించి 45 డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఎత్తు హైట్కి వచ్చేసి ఏంటి డిస్టెన్స్, హైట్కి వచ్చేసి 1, దూరానికి వచ్చేసి 1, నెక్స్ట్ వచ్చేసి పొడవుకి వచ్చేసి √2 అనమాట. ఈ 3 గుర్తుంచుకుంటే సరిపోతుంది. 60కి వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్లో చెప్పాం, 60 డిగ్రీస్కి వచ్చేసి ఏం చెప్పాం, ఒక యాంగిల్ మాత్రమే ఇచ్చినప్పుడు 60కి చెప్పినాం √3, 1, 2. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది 45 డిగ్రీస్ ఇచ్చాడు, వాడు మెన్షన్ చేశాడు ఎక్కడ 45 డిగ్రీస్, ఇంకా 45 డిగ్రీస్ నిమ్న కోణంతో. నెక్స్ట్ ఇంకేమైనా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేసి 45 డిగ్రీస్. చాలా ఈజీ అనమాట. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చింది ఏంటి అనేది చూడండి, 500 మీటర్ ఎత్తులో, ఎత్తు అంటే ఏంటి 1, 500 మీటర్స్కి 1 అంటే 500 మీటర్లు ఇచ్చాడు. ఇక్కడ ఎత్తులో 45 డిగ్రీస్కి 1 ఉంది. ఎవరిని కనుక్కోమన్నాడు అనేది అక్కడ రాయాలి. ఇప్పుడు ఎవరిని కనుక్కోమన్నాడు, లాస్ట్కి చూడండి ఆ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడు. దూరం అనేది తీసుకోకూడదు, దూరం తీసుకున్నాడంటే 1, ఆన్సర్ ఏమొస్తుంది 500, ఆప్షన్ నన్ను వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ చూడండి అందుకే ముందు నుంచి క్లియర్గా చదవాలి. రాజేంద్రకు ఆ వ్యక్తికి ఎంత దూరంలో ఉన్నాడు, రాజేంద్రకు ఆ వ్యక్తికి ఎంత దూరంలో ఉన్నాడు, అది ఇంపార్టెంట్. దూరం అంటే ఇప్పుడు ఇది తీసుకుంటున్నాం, పొడవుగా ఇట్లా చెప్పాం. దూరం అంటే ఇలా, ఎత్తు అంటే ఇలా. ఇప్పుడు మనకి ఏం చెప్పాం, దూరం అంటే ఏముంది √2 ఉంది. చూడండి ఆన్సర్ ఏంటి, ఫైనల్ స్టెప్ అంటే 500√2. 500√2 వచ్చిందా? చాలా క్లియర్గా మీరు విన్నారంటే ఈజీగా చేయొచ్చు. చూడండి ఎంత ఈజీగా చేస్తున్నాం. ఈ వాల్యూస్ నుంచి డైరెక్ట్ ఒకటే స్టెప్, ఫిగర్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా బ్రెయిన్లో క్యాలిక్యులేషన్స్ డైరెక్ట్గా తీసుకో. ఇప్పుడు ఎంత ఇచ్చాడు 45 అన్నాడు. 45 అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి ఎత్తు అని అంటే ఏంది, ఎత్తు అంటే 500 అంటే ఎత్తు అంటే 1 × √2. ఎవరిని కనుక్కోమన్నాడు, ఈ యొక్క హైపోటెన్యూస్ని కనుక్కోమన్నాడు. డైరెక్ట్గా చేయొచ్చు, 500√2 అని చూసిన వెంటనే పెట్టేయచ్చు. ఇలాంటివి ఎగ్జామ్ హాల్లో చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. మనం చెప్పే ఈ యొక్క సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే మనకి ఈ యొక్క ప్యూర్ మ్యాథ్స్ నుంచి దగ్గర 20 క్వశ్చన్స్ ఇస్తే ఖచ్చితంగా మీరు 15 చేయగలుగుతారు, మినిమం 10 అబోవ్ ఈజీగా చేయగలుగుతారు. మనం అన్ని కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాం, అది గుర్తుంచుకోండి. చాప్టర్కి ఎంత వేరియేషను, చిన్న ప్రాబ్లం అయితే మనం డిస్కస్ చేయడం లేదు. ఓకే, ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం మనం కాన్సెప్ట్ని తీసుకొని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం, షార్ట్ కట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ రాబోయే క్వశ్చన్లకు మాత్రం డైరెక్ట్గా షార్ట్ కట్ని అప్లై చేద్దాం. ఓకే, నెక్స్ట్ 23rd క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ గమనించినట్లయితే, ఉదయం 8 గంటలకు 15 మీటర్ల ఎత్తు గల స్తంభం యొక్క నీడ పొడవు 15 మీటర్లు. ఆ సమయంలో సూర్య కిరణాలు భూమితో ఎంత కోణం చేయిస్తున్నాయి? ఇంతకుముందు మనకు కోణం అని ఇచ్చేవాళ్ళు కాదు, యాంగిల్ మెన్షన్ చేసేవాళ్ళు, యాంగిల్ మెన్షన్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు యాంగిల్ ఉందా, ఇక్కడ ఏ యాంగిల్ లేదు. అంటే ఇప్పుడు మనం యాంగిల్నే ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చూడండి, దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే చేయబోతున్న. ఆప్షన్ 1 45 డిగ్రీస్, బి 60 డిగ్రీస్, సి 30 డిగ్రీస్, డి నన్. చూడండి 4 ఆప్షన్స్ని మెన్షన్ చేయడం జరిగింది. లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఏ 15 మీటర్స్ హై పోల్ ఈజ్ 15 మీటర్స్ at 8 o'clock in the morning, then what is the angle of sun ray with ground at the time? చూడండి ఏమి ఇచ్చాడంటే, ఉదయం 8 గంటలకు 15 మీటర్ల ఎత్తుగల స్తంభం అంట, ఒక 15 మీటర్ల, ఎగ్జాంపుల్ మీకు గీస్తున్నా, డైరెక్ట్గా చేద్దామండి. 15 మీటర్లు గల స్తంభం ఇచ్చాడంట. ఓకే, 15 మీటర్ల స్తంభం ఇస్తే స్తంభం యొక్క నీడ పొడవు 15 మీటర్లు. నీడ పొడవు, ఈ పొడవు వచ్చేసి ఏం పడుతుంది, ఒక స్తంభం ఉందనుకో, దాని యొక్క పొడవు ఎక్కడ పడుతుంది, మామూలుగా దాని యొక్క షాడో ఎక్కడ పడుతుంది, భూమిపైన కదా షాడో పడేది. అంటే ఈ స్ట్రైట్ ఉన్న పోల్ వచ్చేసి ఇలా పడింది. అది ఏంటి ఇచ్చాడు, పొడవు 15√3 ఇచ్చాడు. చూడండి ఏమి ఇచ్చాడు, అది ఇచ్చాడు. ఇప్పుడు మనం చూడండి, మనం ఆల్రెడీ బేసిక్లో చెప్పాం ఇందాక ప్రీవియస్లో, డైరెక్ట్ అన్నిటికీ ఇంకా షార్ట్ కట్టే చేద్దాం అన్నట్లు. చూడండి హైట్, తర్వాత డిస్టెన్స్, తర్వాత పొడవు అంటే లెంత్, ఇవి ఇచ్చాడు. హైట్ అంటే స్ట్రైట్గా ఉంటుంది, డిస్టెన్స్ అంటే ఇలా ఉంటుంది,
లెంత్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఏది ఇచ్చాడు అనేది మనం చూడాలి. ఇప్పుడు చూడండి, మనకి హైట్ ఎంత ఇచ్చాడు, 15 మీటర్స్ ఇచ్చాడు. హైట్ 15 మీటర్స్ ఇచ్చాడు. ఇంకా 15 తీసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆ నీడ పొడవు వచ్చేసి నీడ పొడవు వచ్చేసి పొడవని ఇది తీసుకోకూడదు. ఆ నీడ పొడవు ఎక్కడ పడుతుంది, భూమిపై పడుతుంది. ఆ భూమి పొడవుకు సంబంధించిన డిస్టెన్స్ అవుతుంది అనమాట. అంటే 15√3. ఇప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇట్లా 15 1 15 1 క్యాన్సిల్ అయితే 1:√3. మనం చెప్పుకున్నాం 1/√3. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది, 2. చూడండి, ఇది ఏ డిగ్రీస్ సంబంధించింది, ఇది 30 డిగ్రీస్ సంబంధించింది. అదే 45 డిగ్రీస్కి అయితే 1/1√2. అదే 60 డిగ్రీస్కి అయితే ఫస్ట్ రివర్స్ రాస్తే అయిపోగా √3 1 √3 1 2. చూడండి, ఈ మూడిటి గురించి 3 ప్రాబ్లం డిస్కస్ చేసాం. అంటే సింగిల్ సంబంధించిన కాన్సెప్ట్ అంతా అయిపోతుంది. గమనిస్తున్నారా? ఈ 3 క్వశ్చన్లో మనకి యాంగిల్ ఇచ్చిన దాంట్లో మొత్తం కవర్ అప్ అయింది. నిమ్న కోణం గురించి చెప్పుకున్నాం, ఊర్ధ్వ కోణం గురించి చెప్పుకున్నాం, యాంగిల్కి సంబంధించి డిఫరెంట్ మోడల్స్. క్వశ్చన్స్ అంటే డిఫరెంటే. ఏ క్వశ్చన్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉండదు. నువ్వు ఒక క్వశ్చన్ 10 క్వశ్చన్లు నేర్చుకున్నావు అంటే 10 మోడల్స్ ఉంటాయి మన దాంట్లో. ఓకే, ఈ చాప్టర్కి సంబంధించిన 10 క్వశ్చన్లు మనం డిస్కస్ చేస్తే 10 క్వశ్చన్లు 10 మోడల్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్ కూడా రిపీటెడ్గా ఉండదు, సేమ్గా ఉండదు. ఒకవేళ హైట్స్ అండ్ డిస్టెన్స్లో మొత్తం టాపిక్ మొత్తం కలుపుకున్న 7 or 6 మోడల్స్ ఉంటాయి. ఒకవేళ డిఫరెన్స్ వస్తే ఒక 2, మొత్తం 10 మోడల్స్ ఉంటాయి. మనం ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ని ఇక్కడే కవర్ చేస్తున్నాం. ఎంత ఇంపార్టెంటో చూడండి ఈ సిరీస్. ఇప్పుడు చూడండి, మనకు వచ్చింది ఆల్రెడీ 1√3 వచ్చింది. నెక్స్ట్ 2 అంటే ఈ 3 ఏ దాంట్లో ఉన్నాయి, ఏ యాంగిల్లో ఉన్నాయి, 30 యాంగిల్లో ఉన్నాయి. యాంగిల్ 30 అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది, సి ఉంది. సి ఫర్ క్రికెట్. చూడండి ఆన్సర్ ఏ విధంగా చేయగలుగుతున్నాము. ఓకే, అందుకే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్కి ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ, కానిస్టేబుల్, అదేవిధంగా రైల్వే, సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. చూసిన వెంటనే ఆన్సర్ పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి ఎగ్జామినేషన్స్కి. చూడండి ఏ విధంగా ఉందో క్వశ్చన్. మనం కన్ఫ్యూజన్ అయ్యి పొడవు తీసుకుంటుంటాం, కర్ణం హైపోటెన్యూస్కి సంబంధించింది తీసుకుంటుంటాం. తీసుకోకూడదు. ఈ యొక్క పోల్ యొక్క షాడో ఎక్కడ పడుతుంది, భూమిపై పడుతుంది. దాని పొడవు అని ఇండైరెక్ట్లో మనం మెన్షన్ చేశాడు. అందుకే కన్ఫ్యూజన్ అవ్వకూడదు. అందుకే జాగ్రత్తగా చూడాలి. కోణంని ఏ విధంగా చేయగలుగుతున్నాం, వెరీ సింపుల్గా చేయగలుగుతున్నాం. ఈ 3 వాల్యూస్ నీకు తెలిస్తే చాప్టర్ క్లోజ్. 1 యాంగిల్కి సంబంధించి చూడండి, నీవు 10 మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని 3 బలమైన తాళ్లతో సహాయంతో నిలబెట్టుకుంటున్నారు. ఒక్కొక్క తాడు స్తంభంతో ఇంతకుముందు స్తంభం అనేవాళ్ళు, ఇక్కడ తో అనే పదం వచ్చింది. ఏం చేయమని చెప్పాను, 90లో నుంచి తీసివేయాలి. ఎంతైతే యాంగిల్ అయితే ఇచ్చాడో స్తంభంతో కానీ, గోడతో కానీ, నిచ్చెనతో కానీ తో అనే పదంతో వచ్చిందంటే దాన్ని 90 నుంచి తీసేయాలి. యాంగిల్ ఒకటే ఇచ్చినప్పుడు మాత్రమే. ఓకే, కోణం చేయవలసి ఉంటే ఎంత పొడవు తాడు తీసుకోవాలి అని అడుగుతున్నారు. చూడండి, you want to set up a pole of height 10 meters vertically with the support of 3 ropes. 3 తాళ్ళ సహాయంతో తీసుకోవాలి. Each rope has to make an angle 30 degrees with the pole. What should be the length of the rope? ఆ తాడు యొక్క పొడవు ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, చూడండి దీనికి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ని కూడా డిస్ప్లే చేయబోతున్నా. 20√3 B, 30√2 C, 63√2 D, none. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ యొక్క క్వశ్చన్ని ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, 30 డిగ్రీస్ ఇచ్చాడు అని 30 డిగ్రీస్ సంబంధించిన వాల్యూస్ తీసుకుంటుంటారు అందరు స్టూడెంట్స్ అందరుగా. ఇలా ఏ విధంగా 30 డిగ్రీస్కి ఏం చెప్పా, 1√3 2 తీసుకొని చేస్తుంటాం. ఓకే, ఇదే బ్లండర్ మిస్టేక్. ఇప్పుడు మనం దీన్ని చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, ఎత్ అంటే ఇచ్చాడు 10 ఇచ్చాడు, హైట్కి సంబంధించింది ఇది హైట్, ఇది డిస్టెన్స్, ఇది హైపోటెన్యూస్ అని చెప్పా. ఇప్పుడు చూడండి, హైట్కి సంబంధించింది 1 ఉంది, ఇంటూ మనం ఎవరిని కనుగొనాలి, తాడు యొక్క పొడవు అంటే ఇదే కాబట్టి ఇంటూ 2 చేస్తాం, 20 వస్తుంది. 20 ఇంటూ మనం ఏం చేయాలి, ఎన్ని తాళ్ళు ఇచ్చాడు, 3 తాళ్ళు ఇచ్చాడు.
అంటే ఇంటూ 3 పెడతాం, అప్పుడు ఎంత వస్తుంది? 60 వస్తుంది. 60 ఎక్కడుంది? ఆప్షన్ డీలో ఉంది అని పెడతాం. 60 ఎక్కడైనా ఉందా? లేదు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అని పెడతాం. ఇది మనం చేసే మిస్టేక్. కానీ మనం చెప్పాం స్తంభంతో అనే పదం వచ్చినప్పుడు ఏం చేయమన్నా 90 నుంచి 30 డిగ్రీస్ని తీసేయాలి. ఎన్ని డిగ్రీస్ ఇస్తే అంత 90 నుంచి తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 60 వస్తుంది. ఈ 60ని ఏమనుకుంటాం మనం? √3 1 2. ఇప్పుడు మనకి ఏమడిగారు? ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు? 10 మీటర్స్ హైట్ ఇచ్చాడు. హైట్కి హైట్ √3. నెక్స్ట్ ఎవరిని కనుక్కోమంటాడు? ఎవరిని కనుక్కోమన్నాడు? పొడవని కనుక్కోమన్నాడు. పొడవ పెట్టాం. మరి నెక్స్ట్ ఎన్ని తాళ్ళ సహాయంతో? 3 ఇస్తే 3, 5 ఇస్తే 5, 6 ఇస్తే 6, ఎంత ఇస్తే ఎన్ని తాళ్ళ సహాయంతో ఉన్నప్పుడు ఆ థర్డ్ వాల్యూ అయితే తీసుకుంటే 3 అన్నాడు కాబట్టి 3 రోప్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏమొస్తుంది? 10 × 2 20, 20 × 3 60, 60/√3. మనం చెప్పాం 60/√3 వస్తున్నప్పుడు అక్కడ ఏం చేయాలి అంటే రేషనలైజ్ ఫ్యాక్టర్ √3 క్యాన్సిల్ అవుతాయి. 60 √3 × √3 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంతేనా? 3 1s 3 20s అంటే 20√3. √3 వాల్యూ ఎంత తీసుకుంటాం? √3 వాల్యూ 1.732 కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ అయితే మనకు 20√3 వచ్చింది. ఆప్షన్స్లో ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. ఏ ఫర్ అమ్మ. ఒకవేళ వాడు 20√3 ఇకపోతే అప్పుడు √3 వాల్యూ మెన్షన్ చేసి ఉంటాడు. 1.732 √3 వాల్యూ. √1 √2 √3 √5 ఖచ్చితంగా మీరు వాల్యూస్ నేర్చుకోవాలి ఈ 3. ఓకే, √3 వాల్యూ వచ్చేసి 1.732. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఫస్ట్ ఓన్లీ 2తో చేయండి సరిపోతుంది. 2 2s 4, 2 3s 6, 2 7s 14, 1 మిగులుతుంది. 2 1s 2 అంటే 3. ఇంకా నెక్స్ట్ 0 ఇంటూ చేస్తాం. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉంది? 1 2 3, 1 2 3 అంటే 34.64 ఆన్సర్. ఏంటి ఆన్సర్? 34.64. పాయింట్ తర్వాత 0 ఉన్నో తీసేసుకోవచ్చు, లేదా మీరు కంటిన్యూషన్ చేసుకుంటారని కూడా చేసుకోవచ్చు. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉంది? 3 అంకెల తర్వాత ఉంది కాబట్టి 3 అంకెల తర్వాత పాయింట్ పెట్టాం. అది కూడా రైట్ సైడ్ నుంచే పెట్టాలి, లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టకూడదు. అది కూడా క్లియర్గా ఉండాలి. చూడండి ఆప్షన్ వచ్చేసి 20√3 అయితే టాలీ అవ్వడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము ఇంకా ముందుకెళ్తాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.